హలో మామ, గుడ్ మార్నింగ్. సో నేను మార్నింగ్ లేచి అయితే ఈ టెర్రస్ పైకి ఎక్కి సన్ రైజ్ ఎంజాయ్ చేస్తున్నా. సో చిన్నపిల్లలు లివెత్తురని నేను పై చూస్తే చిన్నపిల్లలు డబ్బల రంగు పోసుకొని అంతా హోలాడుతురు. ఇప్పుడేం హోలీ అని నేను చెక్ చేసి అలా హోలీ అంట. సో నాకు తెలియదు ఇవాళ హోలీ అని. సో చిన్నప్పుడు హోలీ అంటే 10 రోజుల ముందు సార్నే సో ఎంత ఇంట్రెస్ట్. సో కట్టెలు పెట్టుకొని కావలు ఆడుకోవడం, ఇంటింటి చంద తిరిగి చంద బియ్యం సో అవన్నీ ఆడుకొని ఫుల్ ఎంజాయ్ చేసేటోళ్ళం. సో ఇప్పుడు నాకు హోల్ అనేది తెలియదు. సో చిన్నపిల్ల వాళ్ళని చూసేదాకా తెలియదు హోల్ అని. సో మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇగోరు మా పిల్లలు. సో వీళ్ళని చూసేదాకా తెలియదు ఇవాళ నాకు హోల్ అని. సో వీళ్ళ ఆడుతుంటే హోల్ అని తెలిసింది. ఆయన చిన్నప్పుడు రోజులు మంచిగా ఉండే, ఏ టెన్షన్ లేకుండా మంచిగా హోలీ. సో ఎంత మంచిగా ఆడుకోరు చూడండి. నాకు చిన్నప్పుడు రోజులు గుర్తుకొచ్చాయి. నాకు తెలియదు ఇవాళ హోల్ అని. సో చిన్నప్పుడు రోజులే మంచిగా ఉండేవి. సో పెద్ద అయ్యేసరికి ఎంజాయ్ చేయొచ్చు అంటారు కానీ పెద్ద అయినాక సో ఏం ఉండదు. చిన్నగా ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి. సో చిన్నగా ఉన్న నాకు హోల్ అని నేను ఇంకా పర్సన్ అవుతున్నా. అరే హోల్ ఏంది, ఎప్పుడో వచ్చుడేంది అని. సో నాకు ఏమాత్రం ఐడియా అయితే లేదు ఇవాళ హోల్ అని. సో చిన్నపిల్లలు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు. సో కింద సో ఒక్కళ్ళు దాపెట్టుకుని ఒకళ్ళు డబ్బాల రంగులు కూర్చొని. సో నాకు మస్తు అనిపించింది. అరే నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. అరే నాకు హోల్ అనేది తెలుస్తలేదు. చిన్నప్పుడు ఎట్లుండి ఎట్లా చేసుకునేటోని హోలీ నేను. అసలు ఏంది ఇది అది నాకేం అర్థం కూడా అవుతలేదు. చిన్నప్పుడే మంచిగా ఉండేది మామ. ఈ పెద్ద అయ్యాక హోలీ అని ఏం ఇంట్రెస్ట్ ఉండదు. పండుగలు గిండుగలు ఇవన్నీ అసలు పండుగలు వస్తున్నాయి పోతాయని కూడా తెలుస్తలేదు నాకైతే. సో హోలీ అంటే ఇవాళ సో అయ్యేటట్టు అవుతున్నాయి. ఇప్పుడే లేచిన నేను. హోలీ నాకు తెలియదు. సో ఏం చేస్తాం, అట్లనే ఉంటాం.